హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి డిఎస్సికి సంబంధించి చాలా మంది అప్డేట్స్ కోసం డైలీ చూస్తూ ఉన్నారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది, దాని ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో డిఎస్సికి సంబంధించి మనకి ఈ యొక్క నవంబర్ 6వ తారీఖులో నోటిఫికేషన్ విడుదలవ్వాల్సిన సమయంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశంపై మనకి ఆ యొక్క అంశం మేరకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పడింది. అయితే ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది చూసినట్లయితే కనుక మనకు అఫీషియల్గా నిన్న విద్యాశాఖ ఒక కీలక సమీక్ష అయితే జరిపింది. ఈ యొక్క దానిపైన మనకి డిఎస్సికి సంబంధించి కూడా ఒక రోడ్ మ్యాప్, ఏదైతే టీచర్ల బదిలీలు ట్రాన్స్ఫర్లకు సంబంధించి, అదేవిధంగా కొత్త డిఎస్సి ప్రక్రియకి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అయితే వారు ఏర్పాటు చేశారు. అది ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసినట్లయితే కనుక మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు క్లియర్ అండ్ కట్గా ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో కూడా మీకు ఫాస్ట్గా అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఏదైతే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ తర్వాత డిఎస్సి షెడ్యూల్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఒక రోడ్ మ్యాప్ అయితే మనకి ఏర్పాటు చేశారు. అందులో మనకి డిఎస్సి షెడ్యూల్ 7వ పాయింట్ చూసుకున్నట్లయితే కనుక డిఎస్సి రిక్రూట్మెంట్, ఓకేనా? డిఎస్సి రిక్రూట్మెంట్ అని మే 11వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, ఓకేనా? సో ఇది పరీక్షలా లేకపోతే నోటిఫికేషన్ షెడ్యూలా అనేది తెలియదు, కానీ డిఎస్సి రిక్రూట్మెంట్ వచ్చి మే 11 నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క డిఎస్సి రిక్రూట్మెంట్ జరుగుతుందని, ఇక అదే విధముగా మనకి ఇండక్షన్ ట్రైనింగ్ టు న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్, ఎవరైతే డిఎస్సి ఈ యొక్క 2025 నోటిఫికేషన్లో 16,347 పోస్టులకు సంబంధించి ఎంపిక అవుతారో వారికి జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు 2025 సంబంధించి ఆ యొక్క తేదీలోపు ట్రైనింగ్ అయితే ఇస్తామని కూడా వారి షెడ్యూల్ అయితే ఏర్పాటు చేశారు, ఓకేనా? సో ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది జూన్ 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నారు కాబట్టి మే 11 నుంచి 30వ తారీఖు లోపు మనకి ఈ యొక్క డిఎస్సి పరీక్షల తర్వాత ఎంపిక ప్రక్రియ అనేది పూర్తి చేసేస్తారు, ఓకేనా? సో మీరు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. సో మనకి మే 11కు ముందే మనకి పరీక్షలు అయితే జరిగిపోతాయి. ఇక్కడ వారు ఇచ్చిన షెడ్యూల్ మేరకు చూసుకున్నట్లయితే కనుక మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ అని, డిఎస్సి షెడ్యూల్ అని ఈ విధంగా వారు రోడ్ మ్యాప్లో చాలా క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ ఏ సమయంలో వస్తుందో లేదు తెలియదు, ఓకేనా? సో ఎప్పుడైనా రావచ్చు. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మనకి మార్చిలో నోటిఫికేషన్ అంటున్నారు. సో ఖచ్చితంగా అటు ఇటుగా మనకి ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చిలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ నోటిఫికేషన్ వచ్చాక మనకి 2 నెలలు మాత్రమే సమయం అయితే ఉంటుంది, ఓకేనా? 2 నెలలు కూడా ఉంటే ఉండవచ్చు. మార్చి, ఏప్రిల్, మేలో ఖచ్చితంగా మేకు ముందు కానీ ఏప్రిల్ ఎండింగ్లో కానీ మనకి పరీక్షలు అయితే జరిగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారు ఇచ్చిన షెడ్యూల్ మేరకు ఇక్కడ మే 11 నుంచి 30 వరకు కూడా డిఎస్సి రిక్రూట్మెంట్ షెడ్యూల్ అయితే ఇచ్చాడు. ఇక అదేవిధంగా ట్రైనింగ్ కూడా జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 2025కి సంబంధించి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో డిఎస్సికి సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. జై హింద్.